చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో విచారణ చేస్తున్నప్పుడు ఆయన వేసినటువంటి ఒక ఫ్లాట్ లో 10 ఎకరాల ఫ్లాట్ ను ఈ నాగేశ్వర్ రెడ్డి కొన్నాడు. సో ఎవరా ఈ నాగేశ్వర్ రెడ్డి? దాదాపుగా 80 లక్షలు 90 లక్షలు చెల్లించి కొన్నది ఎవరా అని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే జగన్ పిఏ అని. జగన్ పిఏ అని తెలియగానే ఇంకొద్దిగా తీగలాగితే ఏం కదిలింది? ఆయనకున్నటువంటి అక్రమాస్తుల చిట్టా మొత్తం కూడా బయటపడింది. 3 రాష్ట్రాల్లో స్థిర ఆస్తులు కొన్నాడు. అలాగే విజయవాడలోని ఒక షోరూమ్ లో వాటా తీసుకున్నాడు, 50% వాటా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన భార్యకు వాటా ఉంది. 20 కోట్ల రూపాయల లావాదేవీలు ఆయన భార్య అకౌంట్ లో జరిగాయి. అలాగే 2 కేజీలకు పైగా బంగారం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మరి ఇన్ని ఆస్తులు ఎలాగ వచ్చాయి? దాదాపుగా రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో 6-7 చోట్ల ఇళ్ళు కొన్నాడు. అంటే మొత్తం కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది బినామీలను ఎంచుకుని వాళ్ళ పేరు మీద కూడా ఆస్తులు పెట్టాడు. ఈ విషయం నిన్న విచారణలో బయటకు వచ్చింది. డీజీపీ సైతం జగన్ పిఏ ఏదైనా చెప్పాడంటే జగనే చెప్పాడేమో అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి అధికార దర్పణాన్ని ఉపయోగించి ఇలా సెటిల్మెంట్లు కబ్జాల రూపంలో 100 కోట్ల రూపాయలు కాజేశాడు. 10,000 జీతంతో మొదలైనటువంటి తన ప్రస్థానం, 10,000 జీతంతో ప్రస్థానం అంటే ఏదో 100 ఏళ్ల క్రితం మొదలైన ప్రస్థానం కాదు. 2019 అంటే జగన్ సీఎం అవడానికి ముందు వరకు కూడా అద్దె ఇంట్లోనే ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో, కబ్జాలు సెటిల్మెంట్లు ఏ స్థాయిలో చేశాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు.